ఇది మా డ్రీమ్ క్యాచర్. $100 ఇది. చూడ్డానికి ఇట్లా కనిపిస్తుంది, బట్ కూర్చుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. మీల్ ప్లేట్స్ బట్ ఇవన్నీ ఆప్షన్స్ ఇవి ఉన్నాయి. పోలీస్ స్టేషన్ అది చూస్తే పోలీస్ స్టేషన్ రిఫరెన్స్ ఇవ్వాలని ఎలా అనిపిస్తుందో మీకు? బిర్యానీకి బాగుంటది అనుకుంటున్నాము, బట్ సెరామిక్ తీసుకుందాము. సో మేము ఆన్లైన్ లో చూసింది ఇదే. ఇదంతా సెరామిక్ సెట్ 13 పీస్ అంట. అంటే ఇవన్నీ వస్తున్నాయి. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు ఫ్లయింగ్ బీస్. నా పేరు అనూష. మీరు మా ఓల్డ్ వీడియోస్ చూడకపోయినట్టయితే ఖచ్చితంగా చూడండి. మేము లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేస్తాము, ట్రావెల్ అండ్ ఫుడ్కి సంబంధించిన బ్లాగ్స్ అన్నీ చేస్తాము. ఈ రోజు ఈ బ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మనము ఇప్పుడు ఐకియా వెళ్ళి ఐకియాలో కొంత షాపింగ్ అయితే చేస్తున్నాము. ఐకియాలో ఏం షాపింగ్ చేస్తున్నామో ఏంటి అన్నదంతా మనం రాబోయే వ్లాగ్ లో చూద్దాము. ఫర్ ఏ గుడ్ రీజన్ ఇవన్నీ అయితే మేము డంప్ చేసేద్దాం అనుకుంటున్నాము. టెఫ్లాన్ కోటింగ్ ఉన్న నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేసేసాము. హెల్త్ రీజన్స్ కి టెఫ్లాన్ కోటింగ్ ఉన్న నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేయొచ్చు, బట్ టు సమ్ ఎక్స్టెంట్ మనం యూజ్ చేయొచ్చు. కానీ ఎప్పుడు ఇది బాగా హార్మ్ఫుల్ అంటే, ఎప్పుడైనా దానికి స్క్రాచెస్ పడిపోతే ఆ టెఫ్లాన్ కోటింగ్ అంతా లాట్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్స్ అన్ని యాడ్ అయిపోతాయి ఫుడ్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాన్ ఉంది, ఇది మేము నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇది చూడండి ఎంత పెద్ద సైజ్ ఉందో. దీనికి చూసారా ఈ స్క్రాచెస్ పడడం వలన ఇది మనం యూజ్ చేయకూడదు అసలు. సో ఈ స్క్రాచెస్ నుంచి వచ్చే మైక్రో ప్లాస్టిక్స్ చాలా డేంజరస్ హెల్త్ కి. సో అట్ ద సేమ్ టైం ఇది చూసారా, దీనికి కూడా ఈ కొంచెం స్క్రాచెస్ పడి. ఈ రెండు అయితే ఇప్పుడు రీసెంట్ గా తీసుకున్నాయే, బట్ ఇదైతే నేను ఇండియాలో తీసుకున్నది. దీనికి కూడా చూసారా, ఇది బిర్యానీకి ఇదైతే చాలా బాగా హెల్ప్ అయ్యేది. బట్ స్టిల్ ఇవన్నీ అయితే డంప్ చేసేసి ఈ రోజు ఐకియాలో ఐదర్ సెరామిక్ ఆర్ స్టీల్ ఈ రెండు తీసుకుందామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. సో మీకు తెలుసు, మీ అందరికి ఐకియా అంటే ఆల్రెడీ పరిచయమే ఉండుంటది. ఐకియాలో ఆల్ హోమ్ కి సంబంధించిన, ఇంటికి సంబంధించిన వస్తువులు అన్ని దొరుకుతాయి. ఫర్నిచర్, కుక్ వేర్ అన్ని ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి మనకి, ఇంటికి ఏం కావాలో అన్నిని. సో మనమైతే ఈ రోజు మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది ఐకియాలో, అక్కడైతే చాలా బాగుంటాయి. ఇది వరకు నేను చూసినప్పుడు ఈ స్టీల్ కుక్ వేర్ అంతా చూసాను. ఆ ఉద్దేశంతో ఈ రోజు ఐకియాకి అయితే వెళ్తున్నాము. ఫ్యాన్స్ అన్ని అయితే డంప్ చేస్తున్నాము. రెగ్యులర్ గా మా కమ్యూనిటీలో వచ్చి తీసుకెళ్తారు ట్రాష్ అంతా, వాళ్ళకి కూడా ఇవి ఇలాంటివి తీసుకెళ్లరు. సో ఇప్పుడు మనం పడేసి అక్కడ నుంచి ఐకియాకి వెళ్తాం. మనకి ఒక 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటిల్ అండ్ అన్లెస్ మనకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చే వరకు. ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే అదొక్కటే మన లైఫ్ లో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో హెల్త్ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా, ఇది నిజమా కాదా, ఈ టెఫ్లాన్ ఇవన్నీ పక్కన పెడితే, ఓకే ఇది మంచిది కాదన్నారు కదా, చేంజ్ చేసేద్దాం అంతే. మనకి చాలా ప్రయారిటీస్ ఉండొచ్చు, వేరే మనీయే కదా పోయేది ఇందులో, ఇంకేం కాదు. మన్వి అయితే ఐకియాకి వెళ్దామని చెప్పేసి చాలా ఎగ్జైట్ అవుతుంది. ఎందుకు ఎగ్జైట్ అవుతుందో అన్నది నాకైతే తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఓహో దీనికోసం లంచ్ అక్కడ కేక్ ఉంది తెలుసా. చూద్దాం ఏ మాత్రం తింటాదో. అక్కడ స్వీడిష్ మీట్ బాల్స్ ఉన్నాయి, స్వీడిష్ ఫుడ్ అంతా దొరుకుద్ది మనకు అక్కడ కెఫేలో. సో మేము ఎప్పుడు ఐకియా వెళ్ళినా మార్నింగ్ వెళ్తాం. మా ఇంటికి చాలా దూరం, అది డౌన్ టౌన్ దగ్గర ఉంటుంది. సో మేము ఈవినింగ్ వరకు ఉండి అక్కడే ఫుడ్ తినేలా ప్లాన్ చేస్తాము. సో దాని గురించి ఎగ్జైట్ అవుతుందంట, చూద్దాం. ఇప్పుడైతే నేను, భరత్ గారు, తమన్వి మాత్రమే వెళ్తున్నాము. హవీష్ రావట్లేదు మాతో పాటు. స్వీడిష్ ఫుడ్ ఇష్టం, అందుకని నేను ఎగ్జైట్ అవుతున్నానని చెప్పింది. కానీ మాకు సస్పెన్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఉంటది ఖచ్చితంగా. అదిగో క్యూట్ టాయ్స్ అంట, ఒకటి బయటకు తెస్తుంది చూడండి. ఇప్పుడు టాయ్స్ అంది. కృష్ణుడి పాదాల్లో వేశారు ఎంటర్ అవగానే. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్.
ఇక్కడ యాక్చువల్లీ మార్కెట్ ప్లేస్ అంతా ఉంటది, మనం వెళ్ళాలి. బట్ ఫస్ట్ కొంచెం పైన ఫర్నిచర్ ఉంటది, ఫర్నిచర్ చూసుకుని అప్పుడు కిందకి వద్దాము. ఐకియాలో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఫర్నిచర్ వెనకాల డిజైన్ చాలా బ్రిలియంట్ గా ఉంటుంది. మనకి చూడడానికి ఒక చైర్ చాలా సింపుల్ చైర్ లా అనిపిస్తుంది, బట్ అది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సింపుల్ డిజైన్ అండ్ వెరీ బ్రిలియంట్ డిజైన్ అండ్ కాస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. కాస్ట్ కూడా మంచి కాస్ట్ తోటి మనకి ఐకియాలో ఫర్నిచర్ అయితే దొరుకుద్ది. తమన్వి దేనికోసం అయితే వచ్చిందో ఈ కిడ్స్ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతున్నాయి. ఇదేంటి యాక్టివిటీ? లెట్స్ చెక్. And then when you finish, you can add beads on the end, and then you can tie on. ఏంటో ఇక్కడికి వచ్చిన నీ పూసలు గుచ్చుకుంటున్నాను. నాకు అతి చిరాకైన టాస్క్ ఏంటో తెలుసా? నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించడం. కానీ ఇక్కడ టాస్క్ అంతా అదే ఉంది. ఇది మా డ్రీమ్ క్యాచర్. వెల్కమ్ టు మై లివింగ్ రూమ్. ఇది చూసారా, నేను ఇందాక చెప్పాను కదా, చాలా సింపుల్ గా అనిపిస్తుంది, చాలా బ్రిలియంట్ డిజైన్ అన్నమాట. ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఈ చైర్ కిడ్స్ టేబుల్ చైర్, ఇవన్నీ చాలా సింపుల్ సోఫాస్ అన్నమాట. రిక్లైన్ అది లేకుండా ఎల్ షేప్ అట్లాంటివి. కాస్ట్ కూడా ఇట్లా ఉన్నాయి, 1800, 1700 అట్లా ఉన్నాయి కాస్ట్ అనేది. ఈ రూమ్ చూసారా, ఇట్లా అరేంజ్ చేసి పెట్టారు అన్నిని. ఈ చైర్ చూసారా ఎంత బాగుందో, $100 ఇది. చూడ్డానికి ఇట్లా కనిపిస్తుంది, బట్ కూర్చుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. చాలా బాగుంది, నాకు ఈ చైర్ అయితే భలే నచ్చింది. అండ్ ఇది మనం గార్డెన్ లో కూడా వేసుకోవచ్చు అన్నమాట, తడిచినా ఏం పర్వాలేదు. ఆ టైప్ ఆఫ్ డిజైన్. కూర్చుంటే ఏదో పడక కుర్చీలో కూర్చున్నంత కంఫర్ట్ ఉంది. Oh, I never need to get to the bathroom. వద్దు కూర్చోకు. Oh, I forgot to brush. యాక్టింగ్ చేస్తుంది గట్టిగా. What's my music? Okay, okay, okay. సో ఇట్లా మనకి రూమ్స్ లో అరేంజ్ చేశారు కదా. ఈ స్మాల్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఈ రూమ్స్ లో డెకరేట్ చేసినవి, పెట్టినవి అన్నిని. ఇవన్నీ మన కింద మార్కెట్ ప్లేస్ లో దొరుకుతాయి. ఇక్కడ డిస్ప్లేలో పెట్టిన ప్రతిదానికి ప్రైస్ ట్యాగ్ అంతా పెట్టి ఉంటుంది. సో మనకి మనం ఆ ఐటమ్స్ కూడా చూడొచ్చు, నాట్ జస్ట్ ఫర్నిచర్. సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది మనకి అలా పెట్టి ఉంచితే. ఇది చూసారా, డైనింగ్ టేబుల్ ఎంత చక్కగా అరేంజ్ చేసి ఉంది. సో పైన లైట్స్ తో పాటు ప్రతిదానికి ప్రైస్ ట్యాగ్ ఉంది కదా. సో మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట, ఏ ఐటమ్ ఎట్లా యూజ్ చేయొచ్చు, ఎట్లా డెకరేట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా. ఈ లైట్ డిజైన్ బాగుంది కదా, వెరైటీగా. ఇదంతా కాస్ట్ ఈ లైట్స్ $30. సో ఇక్కడ డిస్ప్లేలో మనకి ఉన్నవన్నీ కూడా సెపరేట్ సెక్షన్స్ లో ఉంటాయి. మళ్ళీ అక్కడ కూడా చూస్ చేసుకోవచ్చు మనం. ఈ లైట్ ఇక్కడ చూసాం కదా, అంటే రూమ్ లో ఉంటే ఎలా ఉంటుంది, కింద అంటే సెలక్షన్ ఉంటుంది ఫుల్, అందులో చూసుకుని మళ్ళీ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ కి ఒక స్పెషల్ సెక్షన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో చూడు ఎవరి ఫైల్ ఎందులో ఉంది అన్నది ఇందులో తెలుస్తుంది అన్నమాట. బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ ఏమో పోలీస్ స్టేషన్, అది చూస్తే పోలీస్ స్టేషన్ రిఫరెన్స్ ఇవ్వాలని ఎలా అనిపిస్తుందో మీకు? ఎందుకో అదే గుర్తొచ్చింది. నేనేం చెప్పాను, నీట్ గా మన డ్రాయింగ్ రూమ్ లేదా ఆఫీస్ రూమ్ లో పెట్టుకుంటే పేపర్స్, ఫైల్స్ ఏదన్నా పెట్టుకోవడానికి బాగుంటది. మేము పోలీస్ స్టేషన్ రెఫరెన్స్. అసలు ఏమన్నా క్రిమినల్ మైండ్.
ఈ కంటైనర్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఈ కంటైనర్స్ ఏ దేశం వెళ్ళినా సరే దొరుకుతాయి. సో స్పైసెస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కిచెన్ లో చాలా బాగుంది. ఇదంతా సెట్ లాగా తీసుకోవాలన్నమాట. ఈ స్టాండ్, ఈ కంటైనర్స్, ఇవి అన్ని కూడా చాలా బాగున్నాయి చూడండి. చిన్ని బుల్లి కిచెన్ ఏరియా తక్కువ ఉన్నప్పుడు ఈ కిచెన్ సెటప్ చాలా బాగుంది చూసారా. ఇక్కడ కూడా ఒక ఆర్గనైజర్ ఉంది. Oh look, I made a pizza. Also, I got a lot. And also I made some burgers and some పిజ్జా fries. చేస్తూ నువ్వు పక్కన వర్క్ చేస్తుంటావా? Like this. ఒక చేత్తో వర్క్ చేసేస్తుంది, ఒక చేత్తో పిజ్జా వండేస్తుంది. ఈ స్టవ్ బాగుంది, ఆఫర్ లో ఉంది స్టవ్. 379 అంట. 5 బర్నర్స్ మాట. ఇవన్నీ మ్యాట్రెస్ మనము ఫీల్ చేయొచ్చు మాట. ఇక్కడ ఈ డిస్ప్లే లో ఉన్న శాంపిల్స్ చూసి మ్యాట్రెస్ అండ్ బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ కిడ్స్ బంక్ బెడ్స్ ఉన్నాయి ఇక్కడ. సో బంక్ బెడ్ ఇది ఒక మోడల్ మాట. కిందంతా స్టడీ టేబుల్ అంతా ఉంటుంది, పైన బెడ్ ఉంటుంది. ఇది కూడా అదే మోడల్. ఈ కిడ్స్ రూమ్ లోకి బెడ్ లైట్స్ మాట. డిజైన్స్ చాలా బాగున్నాయి. $20 ఈచ్. ఫర్నిచర్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే మనం కొంచెం ఆత్మారాముని సంతృప్తి పరిచి ఇక్కడ ఫుడ్ తినేసి లంచ్ టైమ్ అప్పుడు మనం కిందకెళ్ళి మార్కెట్ ప్లేస్ లో మనం కొనాల్సినవి అన్ని కొందాం. ఇవి ఉన్నాయి ఇట్లా ప్లేట్స్, మీల్ ప్లేట్స్ బట్ ఇవన్నీ ఆప్షన్స్ ఇవి ఉన్నాయి. ఆకలి వేస్తుంది. దీని నిండా ప్లేట్స్ పెట్టేసుకున్నాం, ఫుల్ గా కుమ్మేద్దాం. పీక్ టైమ్ లో వచ్చామేమో. లైన్ చూసారా ఎంత ఉందో, పెద్ద క్యూ ఉంది. సో ఇదంతా వెళ్ళి మనం ఆ రౌండ్ వేసి అలా వచ్చి ఇటు వచ్చి బిల్ చేయమన్నారు. We are literally in this top. ఇవి మీట్ బాల్స్, సాలెడ్, మ్యాక్ అండ్ చీజ్, చికెన్ టెండర్స్, ఫ్రైస్. ఇవి వెజీ బాల్స్, స్వీడిష్ డిష్ మాట. బట్ నాకైతే మనకలాగా స్పైసీగా అయితే ఉండదు. ఇది మ్యాక్ అండ్ చీజ్. కమ్మగా ఉంది అసలు మ్యాక్ అండ్ చీజ్. ఐ కాంట్ స్టాప్ ఈటింగ్. Mommy, why are you eating my mac and cheese? ఇది మార్కెట్ ప్లేస్. ఇక్కడైతే మనకి డైలీ యూజ్ చేసుకునే సామాన్లు చాలా దొరుకుతాయి, చాలా బాగుంటాయి కూడా. చూడండి ఈ బీర్ కప్స్ 199 అంట. సో మనం తీసుకోవాలనుకున్న ఈ స్టీల్ అన్ని ఇక్కడ ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ చూడండి, ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ మనం కొనాలనుకున్నవే. ఈ 3 పీసెస్ కలిపి $15, అంటే 5 పీసెస్ మాట ఈ క్యాప్స్ తో పాటు. ఇది బిర్యానీకి బాగుంటది అనుకుంటున్నాము. బట్ సెరామిక్ తీసుకుందాము, కింద అంటకుండా ఉండాలి బిర్యానీ. ఎక్కువ మనం వండుకుంటాం కదా, సో సెరామిక్ బెటర్. క్యాస్ట్ ఐరన్, ఇది క్యాస్ట్ ఐరన్ పాట్స్ ఇవి. బట్ చాలా బరువు ఉంటాయి నాకు తెలిసి. వద్దు క్యాస్ట్ ఐరన్, ఐదర్ స్టీల్ ఆర్ సెరామిక్. ఇవేంటి బయట జస్ట్ కోటింగ్ అంతే, కాపర్ ఏం కాదు కదా. ఇవి కాపరే, అవుటర్ కాపర్, ఇన్సైడ్ అంతా స్టీల్. కానీ ఎంత బరువుగా ఎంత క్వాలిటీతో ఉందో చూడసలా. సెరామిక్. ఈ ఫ్రైయింగ్ పాన్ $25 ఇది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ విత్ నాన్ స్టిక్ కోటింగ్. లోపల నాన్ స్టిక్ కోటింగ్. సెరామిక్ నాన్ స్టిక్ అయితే మంచిది, కానీ ఈ టెఫ్లాన్ మళ్ళీ మనకి ఇంట్లో ఉన్న వాటి ప్రాబ్లం లాగే ఉంటది.
సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏది తీసుకోలేదు మేము. తీసుకున్న స్టీల్ పాన్స్ కూడా పెట్టేశాను నేను పక్కన. సరే కాస్ట్కోలో చూద్దామని చెప్పేసి. ఇప్పుడైతే కాఫీ కప్స్, టీ కప్స్ చూడండి, కప్ అండ్ సాసర్ ఉన్నాయి. మేము లాస్ట్ టైం ఎవరినో టీకి ఇన్వైట్ చేసాం ఇంటికి. అప్పుడు మాకు ఆ చిన్న కప్స్ దొరక్క కొంచెం పెద్ద కప్స్లోనే మేము సర్వ్ చేసాము. ఇక్కడ చూడండి కప్ అండ్ సాసర్ ఎంత బాగుందో. సో ఇది $3 కప్ అండ్ సాసర్ సెట్ కలిపి. క్యూట్గా భలే ఉన్నాయి అసలు. ఎంత చూడండి ఎంత చిన్నది, బాగున్నాయి. ఇవన్నీ ఇంకా కప్స్ సెక్షనే, అన్ని కప్సే, డిఫరెంట్ టైప్స్ మాట. కలర్స్ అవి చూపిస్తాను చూడండి. ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఈ జాస్మిన్ టీ తాగుతారు కదా ఈ చైనా, ఈ ఏషియన్ కంట్రీస్, ఈ సైజెస్ అన్నీ ఉన్నాయన్నమాట. అట్లా అన్నిట్లోనే మంచి డీల్ మాకు దొరికింది ఏంటంటే ఈ డిన్నర్ సెట్. ఇది $30కి మనకి ఇవి 6 పెద్ద ప్లేట్స్, 6 స్మాల్, 6 బౌల్స్ వస్తున్నాయి. సో అది ప్లెయిన్ వైట్, అది $30 అవుతుంది. అదైతే తీసుకుంటున్నాము. ఇందులో కలర్స్ అయితే మళ్ళీ ఇంకొక $10 ఎక్కువ. లైక్ గ్రీన్, బ్లూ, బ్లాక్. ఈ రకరకాల లైట్స్ చూడాలంటే నాకు భలే ఇంట్రెస్ట్ అసలు. నాకు చాలా ఇష్టం. ఆ లైట్స్ తోటే హౌస్ అందంగా కనిపించి డెకరేట్ చేసుకోవడానికి వీలవుతుందని నా ఫీలింగ్. ఇక్కడ నుంచి బయటకైతే వచ్చేసాము. మనం అనుకునే దొరకలేదు. ఇప్పుడు మనం ఏం కొనాలనుకుంటున్నామో అవి మనం కాస్ట్కోకి వెళ్ళి చూద్దాం. సో ఒక 1 వీక్ అయింది మేము ఐకియాకి వెళ్ళి. సో ఇంటికి వచ్చేసి మేము ఈ రోజు కుదిరింది. ఈ రోజు మళ్ళీ మేము బయలుదేరి వాల్మార్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడు మేము ఆన్లైన్లో వాల్మార్ట్లో చూసాము కొన్ని సెరామిక్ సెట్ చాలా బాగుంది. అలాగే కొంత స్టీల్ కూడా చూద్దాం. సెరామిక్ ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించాము, డిష్ వాషర్లో అది పెడితే తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కొంచెం మెయింటెనెన్స్ చాలా కష్టం. దానికోసం అని చెప్పేసి సెరామిక్ చూస్తాము. అట్ ద సేమ్ టైం బట్ నాన్ స్టిక్ కావాలంటే మాత్రం సెరామిక్ ఉండాల్సిందే ఖచ్చితంగా. స్టీల్ కూడా ప్రిఫర్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాల్మార్ట్లో కొంత మేము ఆన్లైన్లో చూసాము, అవి డైరెక్ట్గా చూద్దామని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాము. సో మేము ఆన్లైన్లో చూసింది ఇదే. ఇదంతా సెరామిక్ సెట్ 13 పీస్ అంట. అంటే ఇవన్నీ వస్తున్నాయి ఇలాంటివి, పెద్దదొకటి చిన్నదొకటి, ఈ రెండు వస్తున్నాయి. అండ్ ఈ థాంగ్స్ ఇవి వస్తున్నాయి. సో మేమేమనుకుంటున్నామంటే ఈ పైన ఉన్నాయి అవి ఎలా కనిపిస్తాయా అని చెప్పేసి ఇక్కడ పెట్టారు సింగిల్ పీసెస్, సేమ్ బ్రాండ్, సేమ్ సెరామిక్ నాన్ స్టిక్ కోటింగ్. మనం అక్కడ చూసాం కదా ఐకియాలో PFAS ఉన్నాయి అని, అది లేకుండా ఉంది ఇది. సో ఇది ఇంకా బెస్ట్ మాట. సో నేను అంటున్నాను నాకు ఇవన్నీ అవసరం లేదు యాక్చువల్లీ. ఇదొకటి ఇన్ని అవసరం లేదు. సో ఇట్లా సెట్లా కాకుండా విడిగా తీసుకుందాం అంటున్నాను. సో దట్ ఒకటి క్యాస్ట్ ఐరన్, ఒకటి ఇది, ఒకటేమో స్టీల్, అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ లో తీసుకుందాం అని చెప్పేసి వేరే గ్రోసరీ అంతా కూడా కొనుక్కున్నాము మన కుక్వేర్ వాటితో సహా. ఇవన్నీ బిల్ చేంజ్ చేసి బయలుదేరాలి. అదండి మా ఈ షాపింగ్ ఐకియాలోను ఇంకా వాల్మార్ట్ లోను చేసిన ఈ కుక్వేర్ షాపింగ్ అంతా. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.